పైనుంచా ఎలకలు తిండికి వచ్చా కదా చిన్నది కదా అదే మూతి పచ్చమూతి అది కొంతకాలం నుంచి ఇది జరిపోతుంది అది జరిపోతే మీరు గుర్తుపట్టాలా ఎన్నో మాట చెప్తున్నాను వీడియోలోనే మీరు చూడాలా ఇది జరిపోతున్నా ఏం చెయ్యదు ఇది ఏం చెప్పున్నా ఎలకలు తిండికి వస్తుంది ఇది ఏం చేయదు ఎలకలు తిండికి వచ్చేది ఇది కొరికిన కూడా ఏం కాదనమాట ఇది కొరికిన కూడా ఏం కాదప్పా విషయం ఉండదు పెద్ద మంచి దీంట్లో విషయం ఉండదు కొరికిన కూడా ఏం కాదు విషయం లేదు గింత కూడా లేదు దీంట్లో ఏమంటే ఎలకలు కప్పలు తొండలు పిట్టలు తింటారు కాదు దీని పంటిలో బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి అది కొరికితే ఇంపేషన్ అయితే ఇంపేషన్ కాకుండా మనం ఓన్లీ టీటింగ్ చెప్పుకుంటే చాలా సేవ్ అయిపోతారు మీరు గుర్తుపట్టాలి చాలా ఐడియాలో చెప్తాను జర్రి పద్ధతి ఏం చేద్దానని మీరు ఊక పోయేట పట్టుకు టన్నిటి కూడా ఉత్తుండేది ఇప్పుడు మనం వచ్చే అవసరం కూడా లేదు కొన్ని వీడియోలో నాకు జరిగిపోతుంటే నాకు ఫోన్ చేయకుండా పాటను కానీ మీరు గుర్తుపట్టరు కొంతమంది నాగం పావన్న అంటారు అనమాట ధైర్యం కూడా భయపడకూడదు ఈ పాము కొరికితే 5-6 గంటలు పడతాయమ్మా మీరు బాగా గుర్తించండి ఈ పాము కొరికితే 5-6 గంటలు పడతాయి ఇట్లా విషపూరితమైన పాము కొరకు 2 కాట్లు పడతాయి ఆ 2 కాట్లు పడి 2 ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుతాను అనమాట పండ్లు ఎక్కువ ఉంటుంది నోటి నిండా పండ్లే ఉంటుంది దీనికి నోటి నిండా పండ్లు ఉంటాయి కానీ విషం ఉండదు పండ్లు ఉంటాయి కానీ విషం ఉండదు అట్లా వద్దులే డబ్బు వద్దు డబ్బు ఇదే కరెక్ట్ జోబులోనే ఉంటుంది అనమాట అది డబ్బా చెడిపోతుంది